మిత్రులారా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈడీ దాడి చేసింది. దాడి చేస్తే పెద్ద ప్రశ్న ఏముందంటారా? ఉందండి. ప్రశ్న ఏంటంటే, ఈ దాడి నిజంగా అవినీతికి వ్యతిరేకమా లేక రాజకీయ తంత్రమా? గమనించండి, ప్రతిపక్షం ఏదైనా అంశం లేవనెత్తినప్పుడల్లా అకస్మాత్తుగా ఈడీ చర్యలు మొదలవుతాయి. నిన్నటి వరకు దేశమంతా ఒక చర్చ, అదేంటంటే మోడీజీ డిగ్రీ ఎక్కడ చేశారు, ఏం చేశారు అనే విషయం మీద. ఈరోజు ఫోకస్ మళ్లించడానికి మళ్ళీ ఈడీ దాడి జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్తుందంటే ఇవన్నీ తప్పుడు కేసులండి అని. అయితే సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అందరినీ సంవత్సరాలుగా జైల్లో పెట్టారు. కానీ ఆ కేసులు ఇప్పటి వరకు ఎలాంటి ముగింపు రాలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఎన్నోసార్లు చెప్పింది ఈడీని రాజకీయ ప్రతీకారానికి వాడుతున్నారని. ఇంకా ఒక ప్రశ్న, బీజేపీ నాయకులపై ఖనిజ అంటే మైనింగ్ మాఫియాతో డబ్బు తీసుకున్నారనే తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఈడీ, సిబిఐ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయి? దాడులు ఎందుకు ప్రతిపక్షం వాళ్ళ ఇళ్లలో మాత్రమే జరుగుతాయి? అందుకే ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇవి అవినీతిపై వ్యతిరేక చర్యలు కావు, ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికే. నిజంగా నిజాయితీగా చూపించాలంటే ఒకే నియమం అందరిపైన సమానంగా వర్తించాలి, సమానంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు. ప్రతి ప్రశ్న అడిగిన వారిని జైల్లో వేస్తే అది బలహీనతకు సంకేతమే కానీ బలానికి సంకేతం కాదు.